లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. హాయ్ అండి, ఈరోజు విడుదలై మన ముందుకు వచ్చిన చిత్రం మ్యాగ్నస్ సినీ ఫ్రేమ్ రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్స్ అసోసియేషన్లో చిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో వెంకట శ్రీనివాస బొగ్గరం నిర్మాతగా నూతన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ స్వాతి కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ కార్తికేయ. కరెక్ట్ అవ్వాలి మరి. ఒరే చిన్నోడా, నీ జాతకంలో నీకు అదృష్టం తెచ్చిచ్చే అమ్మాయిని కలుస్తావంట్రా. యు గోయింగ్ టు మీట్ యువర్ లక్కీ గర్ల్, యు నో. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. వల్లి, can't you give me a chance? స్వాతి చినుకైనాలు దూకావే గంగాను, స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. ఒరే, విభిన్నమైన కథాంశం వచ్చిన ఏ సినిమా అయినా సరే కనెక్ట్ అవుద్దిరా. అలా కనెక్ట్ అవుతాయి అనుకున్న కథ మన వాళ్ళకి చెప్పు. ఆ కథ అంటే ద్రావిడ కాలంలో ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉన్న ఒక రాజ్యాన్ని కీర్తివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి కరువు వస్తే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇగో మా రాజ్యానికి ఇలా కరువు వచ్చింది, కరువు అంతా నువ్వు పోగొట్టేసి మా రాజ్యాన్ని సస్యామలం చేసేస్తే నీ గుడి కట్టింతారని మొక్కుంటాడు. వెంటనే స్వామి అనుగ్రహిస్తాడు, రాజ్యం అంతా సస్యామలం అయిపోద్ది. సుబ్రహ్మణ్య స్వామి గుడిని ఓ ప్రముఖ శిల్పి విశ్వకర్మని తీసుకొచ్చి కటింగ్ చేస్తాడు. మరి మిగతా గుళ్ళు ఎక్కడా లేని ప్రత్యేకత ఈ గుళ్ళో ఉండాలని చెప్పి భావించి ఇద్దరు కలిసి ఆ గుళ్ళో ప్రత్యేకత ఏర్పాటు చేస్తారు. అది వాళ్ళకి మాత్రమే తెలిసిన సీక్రెట్. ఇది ఇలా ఉండగా అప్పటి నుంచి ఆ స్వామి ఆ గుళ్ళో పూజలు అందుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ జరిగిన తర్వాత మిరుమిట్లు కలిపి ఒక పెద్ద వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అది ఆ గుడి ప్రత్యేకతగా ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే కాలక్రమేణా ఇప్పుడు ఈ గుడి ఉన్న ప్రదేశాన్ని సుబ్రహ్మణ్యపురంగా పిలుస్తున్నారు. ఈ సుబ్రహ్మణ్యపురంలో 2013లో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఈ గుడిని మూసేస్తారు. మూసేసిన ఈ గుడిని అసలు ఎందుకు మూసేశారని ప్రశ్నించిన వాళ్ళు, ఈ గుడి వెనకాల రహస్యాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అనుకోకుండా విచిత్రంగా ఓ పాము కాటుకు గురైపోయి చచ్చిపోతూ ఉంటారు. అదో పెద్ద మిస్టరీ. ఇది ఇలా ఉండగా కాలేజీలో అంటే ఇప్పుడు మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి కుర్రోడు మన హీరో కార్తీక్ నిఖిల్ చేసేట క్యారెక్టర్. మనవాడికి ఏదైనా సమస్య ఎదురైనా లేదా ఏదైనా ప్రాబ్లం ఎదురైనా లేదా ఒక ప్రశ్న ఎదురైనా వెంటనే సమాధానం తెలిసేసుకోవాలి, లేకపోతే మనసే అంత ఉండదు అలాంటి మనస్తత్వం. దాంతోపాటు చదువుకుంటున్న ఇంకొక అమ్మాయి వల్లి, అది మన స్వాతి చేసిన క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్య చిన్న ఇంటిమేసీ ప్రేమ నడుస్తూ ఉంటుంది. ఇది అనుకోకుండా వీళ్ళిద్దరూ మెడికల్ క్యాంప్కి రావాలి. ఆ మెడికల్ క్యాంప్ కూడా సుబ్రహ్మణ్యపురం అవడంతో అక్కడికి వస్తారు వీళ్ళిద్దరు. వచ్చిన తర్వాత ఈ గుడికి సంబంధించిన విషయంలో అనుకోకుండా హీరో ఇన్వాల్వ్ అయితే మనోడి మీద కూడా పాము అటాక్ చేద్దాం. ఆ అటాక్ నుంచి తప్పించుకున్న హీరో ఈ గుడి వెనకాల రహస్యాలు తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, అసలు గుడి ఎందుకు మూసేశారు అనే విషయాలు ఛేదిస్తూ చివరికి అసలు రహస్యాలు ఎలా బయటపెట్టాడనే పాయింట్తో మన ముందుంచిన ఒక విభిన్నమైన కథేరా ఈ కథ. ఎంత మంచి పకడ్బందీగా కథా కథనాలు రాసుకుని నూతన దర్శకుడు 4 రోజులు లేట్ అయినా మంచి క్లైమాక్స్ కూడా రాసుకుని ఉండాల్సింది. ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్లో సుబ్రహ్మణ్యపురం అనే ఊరుంది. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఆ గుడిని రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేశారు. అప్పటి నుంచి ఆ గుడిని తెరవాలనుకునేవాళ్ళు, తెలుసుకోవాలనుకునేవాళ్ళు చనిపోతున్నారు. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. అయితే అది నమ్మకం కాదు సార్, మూఢనమ్మకం. త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించు స్వామి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు నిఖిల్ గురించి చెప్పాలి. మనోడు చాలా అందంగా కనపడ్డాడు, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు కదా. తర్వాత హీరోయిన్ మన కలర్ స్వాతి. ఈ పిల్ల పెర్ఫార్మ్ చేయడానికి తగిన స్కోప్ అని పాత్ర కాకపోయినా ఉన్నంతలో ఎక్స్ప్రెషన్స్ ఏమో ఇచ్చింది. మళ్ళా అనమాట వయసు కొంచెం మీద పడినట్టు కనిపించలేదు. దాని తర్వాత మన సీనియర్ నటులు రావు రమేష్ గారు అతి పవర్ఫుల్ పాత్ర ఇచ్చారు, పవర్ఫుల్ వచ్చేసారు కదా. తర్వాత మన హ్యాపీ కిషోర్ తను మార్కు పెర్ఫార్మెన్స్ చూపించాడు. తర్వాత తనిఖీలు బార్ని గారు ఈయన ఈ పాత్రలో కనిపించగానే ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ ఏమి లేకుండా చేసారేట్రా. ఇంకా మిగతా పాత్రలో అంటే మన కామెడీ చేశారు మన ప్రవీణ్ సత్య. వాళ్ళు కామెడీ చేశారు కానీ మనకు సీరియస్ గా కనిపించింది ఏంట్రా. ఇంకా మిగతా పాత్రలో మన జోగినేడు గారు, దాని తర్వాత ఎఫ్సి వేణుగోపాల్, గిరిధర్, రాజా రవీంద్ర, తర్వాత జోగి కృష్ణరాజు, తర్వాత సీనియర్ నటి మన తులసి గారు, తర్వాత టీవీలో చేస్తున్నటువంటి మేనా, ఇలా బ్రహ్మాండమైన ఆర్టిస్టులు చేరా. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు మాత్రమే కనబడేట్లు చేశారు. కరెక్ట్ గా చెప్పు. ఈ ఏడాది నీ జాతకాన్ని తీసుకొచ్చారా, నీకు సర్పదోషం ఉందని చెప్పారు. ఎట్టు పరిస్థితిలో ఈ కడియం మాత్రం తీయకురా. ఇక
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమాకి ఈయన హీరో. తర్వాత మ్యూజిక్ శేఖర్ చంద్ర. పర్వాలేదు అనిపించారు. ఆర్ఆర్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ఆర్ట్ వచ్చి సాయి సురేష్. ఈయన అభినందించాలరా. తర్వాత ఎడిటింగ్ కార్తీక్ శ్రీనివాస్ బ్రహ్మాండంగా చేశారు. తర్వాత సపోర్టివ్ స్క్రీన్ ప్లే దొండు కార్తీక్ వర్మ. ఈయనకి మంచి భవిష్యత్తు ఉందిరా. ఆ తర్వాత నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలో నిర్మాణ విలువలు కనిపించేరా. బాగా చెప్పు. ఫైనల్ గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం నూతన దర్శకుడు చందు మొండేటి. తన తొలి సినిమాతోటే ఇలాంటి మంచి కథా కథనాలతో మన ముందుకు రావడానికి సాహసం చేసిన దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించాలి కదా. కాకపోతే ఇలాంటి మంచి కథా కథనాలతో మన ముందుకు వచ్చిన ఈ దర్శకుడు క్లైమాక్స్ కూడా కొంచెం కొత్తగా రూపొందించి ఉంటే మరింత ప్లస్ అయి ఉండేదండి. ఈ మధ్య లెక్కలెక్కువైపోయినాయండి. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం. కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే. స్వాతి చినుకై నాలో దూకావే గంగాను. స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. ఓ విభిన్నమైన కథకు పగడ్బందీ స్క్రీన్ ప్లే తోడైతే కార్తికేయ లాంటి ఓ మంచి సినిమా వెండి తెర మీద ఆవిష్కరింపబడుతుంది. ఇలాంటి మంచి సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా లోపించిందని మాత్రం చెప్పొచ్చు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఉండే లవ్ ట్రాక్ ఏమాత్రం కొత్తగా లేదు. చూపించిన సీన్లో కూడా విషయం చాలా చప్పగా ఉంది. అందులో కనుక అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లవ్ ట్రాక్లో మంచి ఫీల్ వర్కౌట్ చేసి ఎంటర్టైన్మెంట్ బాగా పెంచి ఇందాక మావాడు అన్నట్టు ఆ క్లైమాక్స్ ఏదైనా కొంచెం కొత్తగా కనుక రూపొందించుంటే ఖచ్చితంగా కార్తికేయ అంచనాలను మించి ఉండేది. ఇప్పటికి కూడా ఏంటంటే రొటీన్ సినిమాలు చూసి విసిగిపోతున్న తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా మాత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి ప్రయత్నాలు మన ముందుకు వస్తాయి. ఓ మంచి ప్రయత్నం చేయాలి, ఓ డిఫరెంట్ సినిమాని వెండి తెర మీద ఆవిష్కరించాలని చేసిన ఈ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అభినందిద్దాం. ఈ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరు పేరును అభినందిస్తూ ఈ చిత్ర దర్శకుడు మన చందు గారికి మరిన్ని మంచి విజయాలు రావాలి, భవిష్యత్తులో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూడాలి అంటే నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను. అప్పుడు దాకా మీరు ఈ కార్తికేయని చూసి సరికొత్త అనుభూతిని పొందుతూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీ